పిల్లలకు చీర కట్టాలంటే సుఖం అనిపిస్తున్నాయి నాకే. లెమన్ టీకి చాలా మంది కమెంట్స్ చేసిరు ఎట్లా చేయాలని అడిగితే ట్రై చేద్దాం అనుకుంటున్నా ఈసారి. అందరికి ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి డెఫినెట్గా. యాక్చువల్గా ఒక్క విషయంలో నేను బాధపడినా చెప్పాలా. ఇది హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పున్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చాలా ఈజీగా చూసేయచ్చు అనమాట. అండ్ ఈ వ్లాగ్ ముచ్చట్లు వచ్చేసి నాకు చాలా చాలా మంచిగా అనిపించింది అనమాట. క్యూట్గా అనిపించింది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ శ్రీయుతో ఒక వ్లాగ్. అండ్ తమిళని చూసే ఉంటారు కదా, కేరళ కుట్టి గెటప్ అనమాట. ఏంటి అనేది మొత్తం క్లియర్గా వీడియో ఎండ్ వరకు చూసేయండి. పిల్లలకు చీర కట్టాలంటే సుఖం అనిపిస్తున్నాయి నాకే. వామ్మో, ఫస్ట్ టైం శ్రీయాన్సీకి ఇట్లా కట్టడు. పట్టుకోమ్మా. అమ్మా అయితే లేదు అసలే. పైకి పట్టుక ఇంకమ్మా. నాకే పైకి పట్టుకోమ్మా, చింకులు వస్తలేవు. ఇంకా నయ్యం ఇది. ఏంటిది? నేనా కట్టలే ఏడా అప్పుడు కూచిపూడి అవి అన్నప్పుడు అవన్నీ ఇట్లా రెడీమేడే, డైరెక్ట్ తొడుగుడే. ఇవేమో ఇట్లన్నాయి. అసలు విషయం ఏంటంటే శ్రీ వాళ్ళ స్కూల్లో ట్రెడిషనల్ డే ఉంది. ఈ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అంటే ఒక మంచి ఈవెంట్ అనమాట. అండ్ అందులోనూ శ్రీయుకి కేరళ కుట్టి ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదా, నాకైతే ఎంత క్యూట్గా అనిపించిందో, చాలా మంచి అనిపించింది. ఒక గ్రూప్స్ లాగా చేసి, చాలా ఉంటాయి కదా సెక్షన్స్, సో గ్రూప్స్ లాగా చేసి ఒక్కొక్కరికి ఒక స్టేట్ థీమ్ ఇచ్చారనమాట. అవుట్ఫిట్ కానీ ఇంకా నెక్స్ట్ వాళ్ళ స్కూల్లో పర్ఫార్మెన్స్ చేసేది అదంతా కంప్లీట్గా ఒక 10 days ముందు జస్ట్ స్కూల్లో వాళ్ళకి డిస్కషన్స్ అవుతుంటాయి కదా, లైక్ వైల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ అదంతా. సో అప్పుడే అనుండే అనమాట. సో నేను కొంచెం ప్రిపేర్ అవుదాంలే, ముందే అన్నీ తీసుకుందాం అనుకుంటా. తెలిసిందే కదా ఇక మన పనులకి ఇంట్లో బయట తిరుగుడు ఇది అది కాదు. లాస్ట్ మినిట్ రష్ అనమాట ఇప్పుడు మనది. ఏంటో ఈ లాస్ట్ ఒక 1-2 years నుంచి అట్లా అవుతుంది. అంతకుముందు అయితే బాగా వెల్ ప్రిపేర్డ్గా ఉండేదాన్ని నేను. సో అట్లా ఒక 2 days ముందు, అందులోనూ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక కూడా నాకు కొంచెం లాస్ట్ మినిట్ హడావిడి అయిపోయింది బాగా. లక్కీగా శ్రీ వాళ్ళ స్కూల్ వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల పేరెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు నాకు ఫోన్ త్రూ కనెక్ట్ అవ్వడము, ఇట్లుంటుంది అని చెప్పడం ద్వారా ఇంకా కొంచెం బెటర్గా అయిపోయింది. అట్లీస్ట్ ముందు రోజు నైట్ వెళ్ళి నేను షాప్ చేసిన అంటే లైక్ కొన్ని ఉండవు కదా మన ఇంట్లో ప్రాపర్గా. ఇంకొకటి ఏంటంటే కేరళ శారీ. నేను ఈ వీడియోకి అందుకే ఆ ప్రోమో అదే పెట్టానమాట. నా దగ్గర యాక్చువల్గా కేరళ శారీ ఉండే, మొత్తం ప్యూర్ అనమాట. ఆయన కేరళ నుంచి అనిల్ వాళ్ళ ఫ్రెండ్ అప్పుడెప్పుడో 10 years బ్యాక్ అనుకుంటా తీసుకొచ్చారు. సో అది అట్లానే ఉండే. సో అది ఉంది కదా అని ఒక ధీమాతో ఉండే. లాస్ట్ ముందు రోజు చెక్ చేసుకుంటే ఆ శారీ లేదు. అసలు ఇంటికి ఫోన్ చేసి ఇంకా మా ఫ్రెండ్స్ సర్కిల్లో చాలా మందిని కనుక్కొని అడ్డ చేసి టీ చేసి అసలు ఎంత టెన్షన్ పడ్డామో. శ్రీయో అయితే ఇంకా ఏడిపోయి అన్నమాట, ఉంది అన్నావు కదా లేదు అనేసి. అంటే ఇల్లు షిఫ్ట్ అయ్యే మూమెంట్లో కొన్ని తీసేసిన అనమాట. మేబీ అందులో వెళ్ళిపోయిందేమో అనేసి మస్తు బాధపడి ఉండే. లక్కీగా మేము ఉంటున్న బిల్డింగ్లోనే ఒక ఆవిడ దగ్గర ఉందనమాట. ఇంకా అసలు నేను ఎప్పుడు ఏది నా ఇచ్చి నేను వెళ్ళి అడగను, అలాంటిది ఇంటింటికి తిరిగినట్టు అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ నా ఫ్రెండ్ సర్కిల్లో అందరిని అడిగి చూసాను. లైక్ కొంచెం షేడ్లో క్రీమీ షేడ్లో అట్లా దొరికింది, కానీ ఎగ్జాక్ట్ కేరళ శారీ కావాలి అనేసి ఇంకా నాకు అనమాట. సో అట్లా లక్కీగా అట్లా దొరికింది.
అండ్ ఇంక ఇదైతే ముందు రోజు అండి. కొంచెం మెహందీ పెడదాము అని అనుకున్నా, లైక్ ఓన్లీ చేతిలో మట్టుగా పెడదామని అనుకున్నా. పాపం అది మస్తు ఫీల్ అయి ఉండే అనమాట, నాకు మొత్తం కావాలి అనేసి. ఇంకేం చేద్దాము, ఇదైతే ఆల్మోస్ట్ 11-12 o'clock అట్లా పెట్టారనుకుంటా. అది పడుకుండిపోయింది పాపము 2 handsకి. అది చూస్తున్నప్పుడు ఓన్లీ అరచేతిలోనే పెట్టుండే. నెక్స్ట్ డే చూసి షాక్ అవుతుందని అనుకున్నాను అనమాట. నైట్ పెట్టేసరికి 1 అయింది. ఆ రోజు ఒక వ్లాగ్ పోస్ట్ చేసి ఉండే, ఆ రికార్డ్ ఉండే అనమాట, ఎడిటింగ్ అదంతా చేసి పడుకునేసరికి 2 అయింది. మళ్ళీ ఈరోజు మార్నింగ్ 5కి లేచిన. యాక్చువల్లీ 4:30కే అనుకున్నా, బట్ నాకు అసలు నిద్ర సరిపోలేదు అనేసి 5కే లేచిన. ఎంత లేట్ అయినా పర్లేదు అనేసి నైటే కొంచెం ఆ సారీ ఐరన్ చేసుకొని అండ్ కాస్ట్యూమ్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టేసుకొని, లైక్ బ్యాంగిల్స్, వడ్డానము, పాపడ బిళ్ళ, ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్, పిన్స్ ఆ టైంకి హడావిడిగా ఉంటాయి కదా అండి రియల్గా. సో అట్లా అన్నీ ఒక బాక్స్లో పెట్టుకొని సర్దేసుకున్నా. యాక్చువల్గా శారీ కూడా మొత్తం డ్రేప్ చేసి, అంటే లైక్ ప్రీ ప్లేటింగ్ అండ్ పిల్లలకి ఇది హైట్ లెంత్ ఎక్కువైపోతుంది కదా, సో ఆఫ్ చేసి కొలత చూసి చేద్దామని అనుకున్నా. బట్ నాకు పడుకుండిపోయింది. నేను కూడా మెహందీ పెట్టాక నాకు గుర్తొచ్చింది అనమాట. ఇంక అప్పుడు చేస్తే కూడా మళ్ళీ అదట్టు వైట్ శారీ కదా, ఖరాబ్ అయిపోతుందేమో అని అనేసి ఇంకేం చేయలేదు. పిల్లలు చూడండి, స్కూల్ అంటే మాత్రం లేచినా కూడా బెడ్ మీద నుంచి అస్సలు కదరదు కదా. బ్రష్ చేయడానికి ఒక 10 సార్లు, స్నానానికి ఒక 10 సార్లు, డ్రెస్కి ఒక 10 సార్లు, బ్రేక్ఫాస్ట్కి ఒక 10 సార్లు అరవాలి. ఇట్లాంటివి ఈవెంట్లు ప్రోగ్రాంలు ఉంటే మాత్రం టక్కువ లేచి ఉంటారు కదా. నేను అలారం మోగకముందు అది లేచి మమ్మ లే అని అంటున్నాను. అంత ఉంటారు నిజంగానే. పాపం యాక్చువల్గా నేను మర్చిపోయా, ముందు రోజు హెడ్ బాత్ చేయించిన అయిపోయేది అనేసి. నైట్ గుర్తొచ్చింది, బట్ నైట్ హెడ్ బాత్ చేపిస్తే పాపం మళ్ళీ తల అంతా పట్టేస్తుంది కదా ఆరడానికి. అందులోనూ శ్రీయుకి కొంచెం థిక్ హెయిర్ ఉంటుంది, ప్రాబ్లం అవుతుంది అనేసి సర్లే మార్నింగే చేపిద్దామని అనుకున్నా. సో ఫస్ట్ లేవగానే చేసింది శ్రీయుకి హెడ్ బాత్ చేయించేది, ఎందుకంటే తల ఆరాలి అనేసి. మళ్ళీ అందులో కొప్పు కదా, లోపల పచ్చి ఉంటే మళ్ళీ అట్లనే ఉంటుంది కదా అనేసి ఫస్ట్ హెడ్ బాత్ చేపించి ఫ్యాన్ కింద కూర్చోబెట్టారనమాట. చాలా పెట్టదంతా తీసేసాను అనమాట నీట్గా. అప్పటికప్పుడు శారీ మెజర్మెంట్ చేసి హాఫ్ ఫోల్డ్ చేసి మొత్తానికైతే కష్టపడి, నేను ఇంతవరకైతే ఓన్గా నేను అసలు శారీ కట్టలేదు. లైక్ చిన్న లంగా ఓనీలు అట్లాంటివి రెడీ చేస్తానని, మేకప్ కానీ అట్లాంటివి చేస్తా. హెయిర్ స్టైల్స్ కూడా ఆల్మోస్ట్ నాకు చాలా ఇంట్రెస్ట్ పిల్లల్ని రెడీ చేయడము అని. బట్ శారీ డ్రేపింగ్ అనేది ఫస్ట్ టైం అనమాట. కొంచెం భయం వేసింది నాకు, అంటే వాళ్ళకి స్టేజ్ ఎక్కడము, నడవడం, వాళ్ళకి కొత్తనే కదా శారీ కట్టుకొని అదంతా చేయడము, భయం వేసింది. బట్ అట్లా ఇట్లా చేసి, అందులోనూ ఇది ఏంటంటే కేరళ శారీ అంటే లైక్ కాటన్ ఉంటుంది కాబట్టి మంచిగా మనం ఎట్లా అనిగా పెడితే అలా అనిగింది కాబట్టి బెటర్ అయింది. వేరే సిల్క్ శారీ అట్లాంటివి అయితే ఇంకా కష్టమయ్యేదేమో. లక్కీగా బ్లౌజెస్ ఉంటాయి కదా మన పిల్లల దగ్గర, ఎట్లా లెహంగా బ్లౌజెస్ పైన. సో అట్లా మెరూన్, గ్రీన్ ఏదైనా సరే కాంట్రాస్ట్లో వేయమని చెప్పారనమాట. చాలా చూసి పెట్టాను మ్యాచింగ్ అయ్యేలా, బట్ నాకు ఈ గ్రీన్ అనేది చాలా బాగా అనిపించింది. అంటే కొంచెం ఆ స్లీవ్స్కి వచ్చింది, శారీకి అంతా సెట్ అవుతుందేమో అని అనిపించింది. దట్టు మంచిగా బ్లౌజ్కి కింద అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ లాస్ట్కి ఈ బ్లౌజ్నే పేరప్ చేశాను. ఎలా అనిపించిందో మీరు డెఫినెట్గా కమెంట్ చేయండి, లుక్ ఎలా ఉంది అనేసి. అండ్ ఇది కూడా కొప్పు కూడా ముందు రోజు నాకు ఈవినింగ్ తెలిసింది ఇలా వెయ్యాలి. యాక్చువల్గా జడ అనుకొని సవరం తీసి పెట్టేసిన అనమాట. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ కాల్ చేసి ఇట్లా కొప్పు వేయాలి అని చెప్పారు. అప్పటికప్పుడు కొప్పువి లేవు, యాక్చువల్గా ఇంట్లో లేవు. ముందు రోజు నైట్ ఏమో వర్షం ఉంది, సరే అని వర్షంలో అట్లనే వెళ్ళి యాక్చువల్గా ఫుల్ ఫ్యాన్సీ కొప్పులు కూడా దొరుకుతాయి, అంటే ఆ షాప్లో లేదనమాట. ఏదో ఇక నార్మల్ కొప్పు తీసుకు మొత్తానికి ఇట్లా రెడీ చేసిన, అన్నీ పెట్టేసి. బుట్టాలు కూడా ఫస్ట్ టైం శ్రేయాన్స్కి చెవులు కుట్టించినప్పటి నుంచి ఇవి తీయడము, అప్పుడు కూచిపూడి అప్పుడు తీసినాము అని అంటే మళ్ళీ ఇప్పుడే తీయడము. తనకి ఎంత ఇష్టమో ఇట్లా బుట్టాలు పెట్టుకోవడం అని. కానీ అవి చూస్తే కాదు, పెట్టుకుంటే తెలుస్తుంది. అది పెట్టుకునేటప్పుడు అమ్మో ఇంత కష్టమా అమ్మ, చీర కట్టడం ఇంత కష్టమా అని. అండ్ ఇక్కడ చూపిస్తున్న చార్ట్ మనమే చేసిందనమాట. ముందే చెప్పారు వీళ్ళది స్టేట్ కేరళ కాబట్టి కేరళకి
వాటి గురించి ఒక చార్ట్ ప్రిపేర్ చేయమన్నారనమాట. యాక్చువల్గా నేను అది అనుకోకుండా వ్లాగ్ చేసి ఉండే, బట్ అక్కడ అట్లా పిన్ చేస్తారా అనేసి అయితే మేము అనుకోలేదు. నేను అంటే శ్రీవంశీ కొంచెం చిన్నగా చేయమంది, బట్ నేనే కొంచెం పెద్దగా చేస్తే బాగుంటుంది కదా, స్టేట్ది కదా ఇది అనేసి చేశాను. బట్ అది అలా అటాచ్ చేస్తారని అనుకోలేదనమాట. మేబీ పెద్దగా చేసినందుకు అక్కడ అటాచ్ చేశారేమో అనిపించింది. ఫైనల్లీ మేమైతే ఇప్పుడు స్కూల్కి బయలుదేరాము, వచ్చేసినాం అనమాట. మేము వచ్చే టైంకి ఇట్లంతా సెట్ చేసేస్తున్నారు. Our little stars from batch 1 A, B, C, D will take you on a colorful journey across different states of India. Let's begin the celebrations with a warm welcome to our esteemed guests and beloved parents in different Indian languages. Now I call upon 1A, B, C, D Culture Fusion participants on the stage in different languages such as Bengali, Urdu, Telugu, Kerala, Assami, Rajasthani, Punjabi. మా సాంప్రదాయ దినోత్సవంకు స్వాగతం. ప్రియా పెట్ల మాతా పితాంకలే എല്ലാവർക്കും സുഖമാണോ? പാരമ്പര്യ ദിനാഘോഷ് അതിലക് എല്ലാവർക്കും സ്വാഗതം. परंपरा दिवस में because most of them they do not even know the language, but see the youngsters without any inhibitions, they have learnt the song, they've learned the dance, they've learned the tradition of that part of the country and present it before you. They need a big round of applause. Yes, kudos to all of you students for your performance, and thank you teachers for all the efforts you put in. I think you should never lose your zeal, because you can see all those things in your students when they come out successfully. That's the happiness we possess, when these children turn out to be somebody great as they grow, and that's a wonderful chance that we get as teachers. Thank you all very much. ఒక్కటి మాత్రం చాలా డిసప్పాయింట్ అయినా, ఎందుకో చెప్తాను నేను అది కూడా. సో ఫైనల్లీ అయితే అయిపోయిందండి. యాక్చువల్గా అందరికి ఒకటేసారి అని అనుకున్నా, బట్ గ్రూప్స్ వైజ్గా ఎలా డివైడ్ చేశారో ఫస్ట్ స్లాట్స్ కూడా పెట్టారనమాట. శ్రీయుది యాక్చువల్గా ఫస్ట్ స్లాట్ 8:15 వరకు స్కూల్లో ఉన్నామని చెప్పారనమాట. మేము వచ్చాక ఒక 10-15 మినిట్స్లో స్టార్ట్ అయిపోయింది. సో శ్రీ వాళ్ళ ఫ్రెండ్ కూడా అదే స్కూల్, తనకేమో 10:30 స్లాట్ అనమాట. అంటే ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది కదా, సో అంత ప్లేస్ కూడా సరిపోదు అనేసి ఇట్లా ఇచ్చారు. మళ్ళీ పిల్లలు కదా, సో అంత టైం వరకు కూడా వెయిట్ చేయలేరు కదా, అందరు అయిపోయే వరకు అనేసి. అండ్ ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారండి, వీళ్ళు ప్రిపేర్ చేసిన చార్ట్స్, అండ్ కొంతమందికి ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకురమ్మని చెప్పారంట, అవి కూడా ఇక్కడ పెట్టాను. అదేంటంటే కమ్యూనికేషన్ కరెక్ట్గా ఎందుకులే అంటే, డైరెక్ట్ పేరెంట్స్ వెళ్ళి పిక్ చేసుకునే వాళ్ళు, డ్రాప్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు టీచర్స్తోని అడిగితే సో మొత్తం ఇలా చేసుకురండి, కొంతమంది ఫుడ్ని తీసుకురమ్మని చెప్పారు. అలా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి వెళ్ళింది. బట్ మనమేమో
పిక్ చేసుకొని డ్రాప్ చేయను కదా, సో అట్లా నాకు తెలియలేదు అనమాట. అండ్ నాలా చాలామంది పేరెంట్స్ కూడా ఉన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలామంది అసలు నార్మల్గా రెడీ చేసి తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఫీల్ అయ్యారనమాట. అరే అసలు మనకు తెలియదు ఏంది, ఒక్కొక్కరు ఇంత మంచిగా రెడీ చేసి తీసుకొచ్చారు, అసలు మనకేం చెప్పలేదని కొంచెం మిస్కమ్యూనికేషన్. మరి స్కూల్ తెలీదు, లైక్ మాకైతే ఒక శాంపుల్గా ఇలా రెడీ చేసి తీసుకురండి అనేసి పిక్స్ అయితే పెట్టారనమాట. అంటే ఒక్కొక్క స్టేట్ వాళ్ళకి ఒక్కొక్క అట్లా పెట్టేశారు. సో ఫైనల్ అయితే బాగా అనిపించింది. ఇంకా మేము ఇంటికి వచ్చేసాం అనమాట. అసలు రెడీ చేయడం ఎంత కష్టమో దాన్ని తీయడం కూడా అంతే కష్టము. అమ్మ ఇంటికి వచ్చేసినాం. రాగానే వచ్చేటప్పుడే మధ్యలో ఆగి టిఫిన్స్ తీసుకున్నా. శ్రావణ మాసం కదా, నేను నైట్ తినట్లేదు. అండ్ అందులోనూ మంత్ ప్రాబ్లమ్స్ వద్దున్నాయి, అస్సలు అయితే లేదు. ఫుల్ బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్. అసలు ఇంట్లో కూడా వెళ్ళేటప్పుడు అక్కడనే పడేసి టైం అవుతుందని వెళ్ళిపోయినా. శ్రీయాన్సి గెటప్ చూస్తే అర్థమవుతుంది. ఓన్లీ డ్రెస్ మాత్రమే ఇక్కడ ఇప్పేసి ఇట్లా పడేసి ఇవన్నీ తీసేసి ఒక బాక్స్లో వేసేసినాము. ఇంకా అక్కడ టేబుల్ దగ్గర ఏం సర్దలేదు. ఈ కొప్పు తర్వాత తీస్తాము. ఇక్కడ పిన్స్ ఉన్నాయి దానికి. సో పాపం దానికి కూడా ఆకలిస్తుంది కదా. మార్నింగ్ ఏమో మంచిగా జావ తాగినాం, కానీ ఏదైనా ఒకటి తిని స్కూల్కి వెళ్ళలేదు కదా. నాకైతే అసలు ఇలా కళ్ళు తిరుగుతున్నాయి, మామూలుగా లేదు. నైట్ ఇంకా 190 2 హ్యాండ్స్కి మెహందీ పెట్టేసి నేను వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ పెట్టి నువ్వు మంచిగా ఇట్లా వండుకుంది. అటో హ్యాండ్ ఇటో హ్యాండ్ పెట్టి పడుకోబెట్టిన. పడుకుంది పాపము. ఇంకా నాకు మళ్ళీ 5కి లేచిన. 5కి లేచి వంట లేదు కాబట్టి బెటర్. సో లేవగానే పాపం దాన్ని కూడా లేపేసి హెడ్ బాత్ చేయించి ఇప్పుడు హెయిర్ ఆరలేదు. ఇంకా అట్లనే కొప్పేసి పెట్టిన. పిన్స్ ఉన్నాయి, అవన్నీ తీయడానికి టైం పడుతుంది. ఫస్ట్ అయితే తిన్నాకనే పని చేద్దాం అనేసి నేనేమో ఇట్లా దోశ వేసుకున్నా. శ్రీయమ్మ ఇడ్లీ వడ తీసుకుంది. అమ్మా బ్యాక్ పెయిన్ వస్తుంది, కానీ మంచిగా అయింది. చాలా మంచిగా అనిపించింది నాకైతే. మంచి ఇట్లా ఏమో ఇక నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇట్లా పిల్లల ప్రోగ్రామ్స్ అవి ఇవని. కొంచెం శ్రీయాన్స్ మధ్యలో సతాయించింది, కానీ ఇక ఓకే. మళ్ళీ కొంచెం ఎట్లా రెడీ చేసిండో కమెంట్ చేయండి డెఫినెట్గా. కేరళ స్టైల్లో యాక్చువల్గా స్కూల్ వాళ్ళు ఇంకా నాకు క్లియర్గా చెప్పలేదు. సైడ్ కొప్పు అది నేను చెప్పలేదు. లాస్ట్ మినిట్లో కూడా కొప్పు అని చెప్పారు. నేనైతే పెద్ద సవరం వేసి జడేద్దామని అనుకున్నా. ముందు రోజు నిన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ చెప్పారనమాట కొప్పు అనేసి. శ్రీయాన్స్ కూడా స్కూల్లో అన్నట్టున్నారు, వచ్చి చెప్పింది. నేను వేణీళ్ళు తీసుకొని పెట్టుకున్నా. మనకి ప్లాస్టిక్ అవి ఉంటాయి కదా, మళ్ళీ మంచిగా కొంచెం ఒరిజినల్ ఫ్లవర్స్ పెడితే బాగుంటుంది కదా. కేరళ వైట్ ఫ్లవర్స్ బాగా ప్రిఫర్ చేస్తారు కదా అనేసి కొప్పు. యాక్చువల్గా అది డిజైన్ది ఉంటుంది కదా కంప్లీట్గా, అది దొరకలేదు మా ఇంటి దగ్గర. నాకు లేడీస్ ఎంపోరియల్ నేను వచ్చినప్పటి నుంచి ఏ షాప్కి వెళ్ళలేదు. నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. ఎక్కడో ఇక్కడ దగ్గరకున్న దగ్గర కొప్పును దాని ఇంట్లో ఒకటి ఉంటుంది కదా జారీలాగా, అది ఉంటే తీసేసుకున్నా. బాగానే సెట్ అయింది మంచిగానే. యూపిన్స్ అవన్నీ పెట్టినా మంచిగానే సెట్ అయింది. యాక్చువల్గా ఇంకా కొంచెం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. యాక్చువల్గా సైడ్ కొప్పు కదా, డ్యాన్స్ చేసే వాళ్ళేమో సైడ్ కొప్పు వేసుకున్నారు. వీళ్ళది ఇంట్రడక్షన్ అన్నమాట శ్రీయు వాళ్ళది. ఇక ఇట్లా అయినా సెట్ అయింది. ఇక అప్పటికప్పుడు అనుకున్న పాపడ బిల్ల వెనకాల బిల్ల అది ఇది అనేసి. మెహందీ కూడా ఓన్లీ ఇక్కడ వరకే పెడదాం అనుకున్నా, కానీ సర్లే మొత్తం పెడదాము అనేసి మళ్ళీ లేట్ అయినా పర్లేదని మొత్తం పెట్టేసిన. నాకైతే మంచిగా అనిపించింది. చీర ఫస్ట్ టైం కట్టిన నేను ఫోల్డ్ చేసి. పాపం దానికి కూడా కష్టమేగానే అనిపించింది. అప్పుడు కూచిపూడి ఏంటంటే అవి రెడీమేడ్ కదా, దానికి సపరేట్గా ఉంటాయి కాబట్టి అది వేరు. ఇది మొత్తం చీర చుట్టి కట్టేసరికి నాకు భయమైంది ఎట్లా అవుతుందేమో అని. లోపల అందుకే స్కర్ట్ వేసిన, పిల్లలది లెహంగాస్ ఉంటాయి కదా, అది వేసి కొంచెం టైట్ వేసి బ్లౌజ్ బాగా సెట్ అయింది అనిపించింది నాకు. ఇంకొకటి మెరూన్ అనుకున్నా కానీ నాకు ఇది గ్రీన్ మంచిగా అనిపించింది. సో అట్లా రెడీ చేసిన. ఇవి జ్యువెలరీ కూడా అసలు పొద్దున హారం ముత్యాలది కూడా శిల్ప ఇచ్చిండే. అప్పుడెప్పుడో ఏమైపోదు మాది, అప్పుడెప్పుడో ఇచ్చిండే, అది గుర్తొచ్చింది. అంటే అలాంటివి ప్రిఫర్ చేస్తారు కదా కేరళ వాళ్ళు అనేసి. సో మళ్ళీ వెంటనే అది వేసిన అన్నమాట. నైట్ కమ్మలు తీసి పెడదాము అని అనుకున్నా, అది కూడా మర్చిపోయినా. పొద్దున ఆగమాగమూల కమ్మలు అలానే పెట్టినా కదా, కమ్మలు తీసేసి బుట్టాలు పెట్టిన. ఎట్లా అనిపించింది శ్రీయాన్స్ గెటప్? మంచిగా అనిపించిందా? కమెంట్ చేయండి డెఫినెట్గా. సో అది
నెక్స్ట్ ఇవాళ డే అంతా రెస్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయినా నేనైతే. అయితే లేదు అసలే కదమ్మా. ఎట్లా అనిపించింది నీకు ప్రోగ్రామ్ చెప్పు? మంచిగా అనిపించిందా? మెహందీ ఎట్లుంది? అదే షాక్ అయిపోయింది మెహందీకి ఇంత పెట్టినావా అనేసి. అదొక్కటి కొంచెం అటు ఇటు చేసేసుకుంది నిద్రలా. మెల్లిగా తిను. మంచిగా అనిపించిందా? స్కూల్లో మాకు కూడా చిన్నప్పుడు అట్లనే ఉండే, కాకపోతే మరీ అంత లేదు కానీ ఓకే ఉండే. మాకు కూడా ఉండే చిన్నప్పుడు డిఫరెంట్ స్టేట్స్ గెటప్స్ వేసి డ్యాన్సులు చేసి. మలయాళంలో మాట్లాడింది విన్నారా? స్వాగతం దాన్ని మలయాళంలో నేర్పించారు, భలే నేర్పించారు అబ్బా. ఇంకా నీకు రిమైనింగ్ എല്ലാവർക്കും സുഖാമനോ പാദം മര്യാദിന ആഘോഷ് అతిలక్ എല്ലാവർക്കും స్వాగతం. భలే చెప్పారు కదా నిజంగా. ఒక్కొక్కరు బెంగాలీ పంజాబీ లాంగ్వేజెస్ అసలు గ్రేట్ అండి నిజంగా. పిల్లలు అప్పటి చదువులు ఇప్పటికి చదువులు ఎందుకంత డిఫరెన్స్ అని అంటే ఇది నిజంగానే. ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ చూస్తుంటే నిజంగా మస్తు. జస్ట్ ఇంత ఒక 2 minutes అనుకుంటా, పెద్దగా లెంత్ ఏం పెట్టలేదు. 2 minutes అయినా బాగా చేసిర్రు అసలు. వాళ్ళకి అర్థం కాకపోయినా చేయడం అంటే ఇప్పుడు పిల్లలు అందుకే నార్మల్ ఎంత కంప్యూటర్ మైండ్లు వాళ్ళే అన్నీ అట్లా. ఈ డే ఇట్లా అసలు ముందు రోజు షూట్ చేద్దామన్నా కూడా కుదరలేదు. శారీ మొత్తం ఐరన్ చేసి బ్యాంగిల్స్ రెడీ పెట్టుండే అంతే, బ్లౌజ్ సెలెక్ట్ చేసి పెట్టినా అంతే. అదనమాట. అందరికి ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి డెఫినెట్గా. యాక్చువల్గా ఒక్క విషయంలో నేను బాధపడినా చెప్పాలా, ఏదో శ్రేయాన్సిని డ్యాన్స్ దాంట్లో పెడితే బాగుండేమో అనుకున్నా. మస్తు బాగా అనిపించింది, ఎంత మంచిగా ఉంటుండే కదా డ్యాన్స్ చేస్తే శ్రేయాన్సి. నేను కూడా మస్తు మిస్ అవుతున్నా డ్యాన్స్ని. వెల్కమ్లో పెట్టేసి తీసుకుపోయి అందులో వెల్కమ్లో పెట్టినా మళ్ళీ డ్యాన్స్లో యాడ్ చేసినా బాగుండేది అనిపించింది. కాకపోతే స్ట్రెంత్ ఎక్కువ కదా, అందరినీ కవర్ చేయడానికి అట్లా పెట్టుండొచ్చు. కానీ నెక్స్ట్ టైం రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా టీచర్ని, వేరే ఏదైనా ఏ ప్రోగ్రామ్ జరిగినా డ్యాన్స్లో పెట్టండి అనేసి. చూద్దాం కదా బేబీ. రాగానే దిష్టి తీద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ శ్రీవేత పాప మంచిగా పడుకొని లేచింది. ఇప్పుడేమో ఇంకా దిష్టి తీసి నెక్స్ట్ టీ పెట్టాలి. పడుకుందామని అనుకున్నా, టీ పెడుతున్నా. శ్రీయాన్స్కి నీళ్ళు పోసిన ఇందులో పడుకుందామని అనుకుంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ మళ్ళీ కొంచెం అయిపోయిన వస్తుంది నాకు. యాక్చువల్గా మొన్న సన్ గ్లాసెస్ పగిలిపోయి ఉండే అనమాట. ఒక 1 week అట్లా తీసుకుందాం అని అనుకున్నా. సో అట్లా కొంచెం నెగ్లెక్ట్ చేసిన, కుదరలేదు వెళ్ళి తీసుకోవడము. కొంచెం వేడి కూడా అనిపిస్తుంది బాడీ అంతా, తీసుకోలేదు. మళ్ళీ తీసుకున్నా కానీ నిన్న మర్చిపోయినా మళ్ళీ పెట్టుకోవడము. ఏదో పడ్డది, డస్ట్ ఏదో ఒకటి పడ్డది. లెఫ్ట్ ఐ కొంచెం ప్రాబ్లం అనమాట నాకు. ఏదో పడ్డది కథ. ఇట్లా ఒక జెల్ ఉంటుంది, ఏమన్నా అనిపిస్తే ఏదైనా డస్ట్ పడినా జెల్ పెట్టుకొని పడుకోవాలన్నమాట. ఎందుకంటే ఐ క్లోజ్ చేయాలి, జెల్ కదా. ఇట్లా ఐ ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వదు అనమాట. అంటే అంత ఇట్లా ఏమంటారు గమ్లా ఉంటుంది కదా అట్లా. సో అది పడుకుందామంటే ఏదో ఒక డిస్టర్బెన్స్. ఒకసారి ఏమో డెలివరీ వాళ్ళు కాల్ చేయడం, ఇది ఒకసారి డిస్టర్బ్ చేయడం, నాకేదో కాల్ రావడం, అట్లా అసలు ప్రాపర్గా పడుకున్నట్టే లేదు. సరే తలనొస్తుంది, చమ్కి అన్న పెట్టుకుందాం అనేసి. శ్రీయుకి ఏమో ఎందుకు మళ్ళీ ఏం సుండి పనులు చేస్తాం. శ్రీయాన్సికి మిల్క్లో ఇది దిత్తిక ఆర్గానిక్ వాళ్ళ దగ్గర డ్రై ఫ్రూట్స్ది పౌడర్ అన్నమాట. అవి మిక్స్ చేస్తున్నా. ఇంత తీసుకున్నా, ఆల్రెడీ కొంచెం అయిపోయింది, వేరే దాంట్లో ఉండే వేస్తున్నా. ఏదంటే మామూలుగా పసుపు వేస్తా, ఇది అయిపోతే అది అయిపోతుంది అనమాట. సో అట్లా కొంచెం స్ట్రాంగ్. యాక్చువల్గా అల్లం లేకుండా అయిపోయింది, స్ట్రాంగ్గా టీ పెట్టుకుందాం అనుకున్నా. మొన్న లెమన్ టీకి చాలామంది కమెంట్స్ చేసిరు ఎట్లా చేయాలని అడిగితే ట్రై చేద్దాం అనుకుంటున్నా ఈసారి. మన ఇంట్లో ఏమన్నా ఉన్నప్పుడేమో ఏం చేయాలో అర్థం కాదు. వెజిటేబుల్స్ కానీ ఇంకా ఏ గ్రాసరీస్ కానీ ఏమైనా కానీ అవి అయిపోయినాక అదే ఇవి చేస్తే బాగుండు కదా అని అనిపిస్తుంది.
ఇట్లా అనమాట. అప్పుడెప్పుడో నేను రాజ్మా తెచ్చిన, పాత ఇంట్లో ఉన్నప్పుడు రాజ్మా తెచ్చిన. బెంగళూరులో ఉన్నప్పుడు రాజ్మా నేను ఎక్కువ వాడేదాన్ని. 2 ఉంటాయి కదా అందులో, చిన్న బ్రౌన్ కలర్వి ఒకటి ఉంటే, కొంచెం పెద్ద సీడ్ ఉన్నాయి ఒకటి ఉంటాయి మెరూన్ కలర్లో. అవి ఏంది రాజ్మా వెజిటేబుల్ పులావ్ చేసినప్పుడు రాజ్మా కూడా వాడేదాన్ని. తర్వాత హైదరాబాద్కి వచ్చినాక ఇక తెలిసిందే కదా మనం పెద్దగా అన్ని వెరైటీస్ చేయడము, అసలు వంటలు చేయడం, వెరైటీ వంటలు చేసుకొని తినడం అనేది చాలా వరకు తగ్గించేసిన నేను. తర్వాత మళ్ళీ ఒకసారి ఎందుకు అసలు తీసుకురావట్లేదు రాజ్మా అనేసి డిమార్ట్లో తీసుకొచ్చిన. దాదాపు ఒక 7-8 months పైన అవుతుంది. శ్రీయాన్స్ పెట్టింది, నేను పడుకున్నా ఇట్లా పెట్టింది. తీసుకొచ్చిన కొంచెం మిగిలిండే, అంటే నేను మిగిలేది కూడా మళ్ళీ నెక్స్ట్ టైంకి యూజ్ అయ్యేలాగా మిగిలిస్తాను అనమాట. అంటే ఫైనల్ చేసేస్తాను మళ్ళీ అట్లా. ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఓపెన్ అవుతుంది. మస్కిటోస్ భయం అసలే మనకు. ఇగో ఈ బాక్స్ అదే, ఇందులో ఉండే కొంచెం నిన్న తీసేసినాక చూస్తే అంతా పురుగు పట్టింది. మస్తు బాగా అనిపించింది. వస్తే సుడ్డి పనులు చేస్తాయి మీరు నొరియడానికి. మీరు ఎంతమంది రాజ్మా యూజ్ చేస్తారు? మీరా? ఎక్కడ ఉంటే అక్కడ వాటికి అలవాటు పడిపోతాం కదా. మనం వేరే ప్లేస్కి రాగానే మళ్ళీ అక్కడికి చేంజ్ అవుతాం. నాదైతే అట్లానే అనిపిస్తుంది ఈ మధ్య. లేకపోతే మాకు ఇట్లా అవ్వడం వల్ల నేను వెరైటీస్ వండడం ఆపేసినా తెలుస్తాను. కానీ బెంగళూరులో ఉన్నప్పుడేమో పుదీనా పులావ్ ఎక్కువ చేసేదాన్ని. అక్కడ బాగా చేస్తారు మునక్కాడలు, అసలు విపరీతమైన మునక్కాడలు. మన ఇది అనపగింజలు, అవరేకాయ అని అంటారు. అసలు ఎప్పుడు హొరేకాయ, మా ఇంట్లో ఉప్మాల హొరేకాయ, పోహాల హొరేకాయ వేసేదాన్ని, గుడాలు వేసేదాన్ని, ఎన్ని చేసేదాన్ని దాంతోనైతే. ఇప్పుడు ఇందాక చెప్పినప్పుడు రాజ్మా మామూలుగా వాడకపోయేదాన్ని రాజ్మా అసలు. మళ్ళీ ఇంకొక విషయం తెలుసా, వీక్లీ ఎవ్రీ వీక్ సాటర్డే ఖచ్చితంగా వెజిటేబుల్ పులావ్ చేసేదాన్ని నేను. ఎందుకంటే ఆ వీక్లో అన్ని కూరగాయలు కొన్ని మిగిలించి సాటర్డే రోజు ఫైనల్ చేసి సండే రోజు మళ్ళీ మేము వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళేవాళ్ళం అనమాట. అట్లా ఎవ్రీ వీక్లో సాటర్డే ఖచ్చితంగా వెజిటేబుల్ పులావ్ ఖచ్చితంగా ఉండేది. ఇప్పుడు అసలు ఏమీ లేదు. బియ్యం పోసుకొని ఆడుతుంది. సో అలా నాకైతే అందరి పిల్లల పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా అంతా షూట్ చేసిన, బట్ అదంతా పెట్టలేను కదా. సో అలా అన్నమాట. అండ్ మీ అందరికి ఎట్లా అనిపించింది శ్రేయాన్స్ నేను ఎట్లా రెడీ చేసిన? ఆగమాగం అయిందనుకోండి. కేరళ కుట్టి గెటప్లో శ్రేయాన్స్ ఎట్లుందో డెఫినెట్గా కమెంట్ చేయండి. ఇప్పటికి చాలామంది ఇంకా కూచిపూడి డ్యాన్స్కి పంపిస్తున్నారని అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే లేదండి, హోల్డ్లో పెట్టాను. వెరీ సూన్ యూ విల్ ప్లాన్ యాక్చువల్లీ. సో డే ఇన్ మై లైఫ్ విత్ మై కేరళ కుట్టి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. అండ్ డెఫినెట్గా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్.